డాక్టర్ గారు, పిల్లలకి ముఖ్యంగా ప్యాన్ కేక్స్ అనేవి బాగా ఇష్టం. వాటిల్లో అయితే బయట అయితే ఎగ్ కానీ లేదంటే మైదా వేయడము, సోడా వేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ అవి ఏమి ఉపయోగించకుండా ఆరోగ్యకరంగా క్యారెట్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా? మనం మల్టీగ్రెయిన్ పిండి వాడతామమ్మా, మైదా కానీ గోధుమ పిండి కానీ వాడకుండా. మరి తీపి కొరకు బయట అయితే పంచదార వేసేస్తుంటారు. మనం అసలు పంచదార ఒక్క ఎపిసోడ్లో కూడా ఎప్పటికీ చూపించాం, అది నిషేధం. తీపికి చెరుకు పానకం కానీ, ఖర్జూరం కానీ, తేనె కానీ, ఖర్జూరం పొడి కానీ, ఇట్లా ఎన్ని రకాలైన వాడుకోమంటాం. పిల్లల కంటి చూపు బాగా పెరగటానికి క్యారెట్ బాగా ఉపయోగపడుతుంది. క్యారెట్లో ఉండే సహజమైన తీపి గుణం వల్ల ఈ ప్యాన్ కేక్ కూడా తక్కువ తీపి బయట నుంచి చేసినా సరిపోతుంది. కమ్మటి టేస్ట్ వస్తుంది క్యారెట్ వల్ల, మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఈ ప్యాన్ కేక్కి మనం మేగడ వేసి గుల్లగా వచ్చేట్టు చేస్తాం. మరి అలాంటిది హెల్దీ వేలో ఎలా ఇంట్లో తయారు చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. క్యారెట్ ప్యాన్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, డ్రై డేట్స్ పౌడర్ 1/2 కప్పు, బాదం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పిస్తా ముక్కలు 1 టేబుల్ స్పూన్, యాలక పొడి 1 టీ స్పూన్, వంట సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి తురుము, క్యారెట్ తురుము ఈ రెండింటిని వేసి అందులో కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటాం. గ్రైండ్ అయిన తర్వాత ఫిల్టర్ క్లాత్లో వేసేసి క్యారెట్ కొబ్బరి పాలను మనం అట్లా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. పిప్పంతా పారేస్తాం. బౌల్లో పాలను తీసుకున్నాం కదా, అందులో మల్టీగ్రెయిన్ పిండి 1 కప్పు, ఎండు ఖర్జూరం పొడి 1/2 కప్పు, యాలక పొడి. మల్టీగ్రెయిన్ పిండి ఉండలు లేకుండా కొబ్బరి క్యారెట్ పాలల్లో పూర్తిగా కలిసేటట్లట్లా మనం చేసుకోవాలి. అందులో కొద్దిగా వంట సోడా వేసేసి బాగా చిలికేస్తాం. అట్లా కొంత క్యారెట్ తురుమును పాలకు వాడినా కొద్ది తురుమును పక్కన పెట్టుకున్నాం కదా, ఆ తురుముని ఇందులో కలిపేస్తాం. అట్లా మందపాటి రేకుని పొయ్యి మీద పెట్టేసి దాని మీద ఈ ప్యాన్ కేక్ను పోసేసి ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పి మరోవైపు కూడా కాలనివ్వాలి. ఇట్లా క్యారెట్ ప్యాన్ కేక్ చక్కగా రోస్ట్ అయిన తర్వాత దానిపైన అట్లా తేనె రాసేస్తారు. పైన బాదం పిస్తా ముక్కలు లాంటివి కొద్దిగా డెకరేట్ చేస్తారు. అట్లా ఎముకలు అంటుకోవటానికి, ఎముక పుష్టికి నల్లేరు నెంబర్ 1 అని మనం చెప్పాం. ఎముకకి నెంబర్ 1 అది ఒక్కదానికే కాదు, ఇంకా అనేక లాభాలు నల్లేరు ఇస్తుంది. ఆ నల్లేరులో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ అనేది మరికొన్ని రకాల స్టెరాయిడల్ ఎఫెక్ట్ ఉండే కెమికల్ కాంపౌండ్స్ కొన్ని ఉన్నాయి ఇందులో. దీన్ని తీసుకోవటం వల్ల మరి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. ఈస్ట్రోజన్ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ మరి చక్కగా తగ్గించి వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఇందులో ఉండే ఫైటో ఈస్ట్రోజన్ చక్కగా ఉపయోగపడుతుంది. అలాంటి నల్లేరుని పల్లెల్లో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి ఆ కాడలు ఎండబెట్టేసుకుని పౌడర్ చేసేస్తే ఆ నల్లేరు పౌడర్ని నల్లేరు కారపొడి, ధనియాల కారం లాగా ఇట్లా కారపు కొట్టేసుకున్నామా భోజనాల్లో, టిఫిన్స్లో, ఎప్పుడైనా వంటలు చేసుకునేటప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఎవరికైతే ఎముకలు విరిగిపోయి ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్, పెద్ద ఎముకలు అట్లా విరిగిన వాళ్ళకి రోజుకి 2 సార్లన్నా సరే అంత నల్లేరు కారం కనుక బాగా పంపితే తొందరగా 50% తక్కువ టైంలో బోన్ సెట్టింగ్ అయిపోతుంది.